తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై, కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా, నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. పెళ్లికొచ్చి మీరు పెళ్లి చూడకుండా ఎలా వెళ్తారు? నేను అతిథిని కాదమ్మా. నేను పెళ్లి కొడుక్కి బంధువుని కాను. మీరు లోపలికి రండి. లోపలికి వస్తే నన్ను పిచ్చివాడి కింద జమ కడుతున్నారమ్మా. నేను రాలేను. నేనున్నాను కదా, మీరు రండి రండి. సవోమిం విశ్వతో వృత్వా కూర్చోండి బాబు. ఏందమ్మీ ఆడపోయిండో? ఇంకా తాళి కట్టలేదు కదా నాన్న, పదండి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే చెప్పు. ఏం లేదులే అమ్మా. ఏమైందే? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? పార్థు గారు వచ్చి నువ్వు రాకపోయేసరికి కంగారు పడ్డా. ఆయన పని పూర్తయిపోయింది, వచ్చేసారు. నా పని మిగిలిపోయింది, పూర్తి చేసుకుని వచ్చాను. ఓ
यनाय प्रजापतिस्सरधिगर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धेनाः परिजायन्ते योनिम् मरीचीनां पुनश्चन्ति रेतसः यो देवेभ्यः आतपते यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमोर्जायं प्राप्तये अयं ब्राह्मण्यरयन्तः देवा अग्रे तदप्रवत्नम् देवा अग्रे तदप्रवत्नम् कृत्वैवं ब्राह्मणोऽस्यात् అమ్మమ్మ तस्य देवा ఇంకాసేపట్లో ఈ కావ్య బ్రతుకు బండలైపోతుంది భగవంతుడు దయామయుడు మన విన్నపాలు విన్నాడు. अहोरात्रे पार्श्वे प्राणिरूपम् अस्मिनो व्याप्तम् दुष्टं परिजानाम् अहं परिजानाम् सर्वं परिजानाम् ॐ लक्ष्मीको भुवनत्रये निवसतो देवानां कौसल्याय जाते रघुनायकस्य जननम् देहादिदं मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान सुबलज्ञे सावधान कृतं लीलया विश्वामित्रपरा सुमुहूर्ते माङ्गल्यदेवताभ्यो नमो नमः माङ्गल्यधारण चैनायन माङ्गल्यं तन्तुनानेन त्वमजीवनहेतुना कण्ठे बध्नामि सुभगे त्वं जीव शरदां शतम् ఏంటండి స్క్రీన్ ఆగిపోయింది? ఏమయ్యా ఆ స్క్రీన్స్ పైన బొమ్మ రావట్లేదంట చూడండి అయ్యా. జలజ భవ హరిహర ముఖ్య దేవగణానాం మాంగళ్య దేవతాభ్యో నమో నమః మాంగళ్యధారణ చేయనాయన మాంగళ్యం తంతునానేన త్వమజీవన హేతునా కంఠే బధ్నామి ఇక్కడ అమ్మాయి వేరే అమ్మాయిలా ఉంది. ఈ పెళ్లి కూతురు కాదు. మాంగళ్యధారణ ముహూర్తస్య ముహూర్తోస్తు ఓం స్వస్యశ్చావీరి సహస్రాణాం జయగరుడైవత్యానాం
ఇలాగేగా ఇంద్ర మెల్ల కూడా తాలి కట్టింది. ఇది నీకు కొత్తేం కాదు కదా. ఏ మాట్లాడవేంటి? జవాబు చెప్పు. సకల దేవతల్ని ఆవాహన చేసిన పెళ్లి మండపం సాక్షిగా నిజం ఇప్పుడైనా ఒప్పుకో. మాట్లాడు. ఏంటి చెప్పేది? అదంతా నిజం అనుకుంటున్నారా? ఆ ప్లేస్లో ఇంకొకరు నిలబెట్టి నేను కూడా ఒక వీడియో తీసుకొస్తాను, తెమ్మంటారా? ఇదెవరో కావాలని నా పెళ్లి చెడగొట్టాలని చేశారు. అబద్ధం, అంతా అబద్ధం. ఎవరో కుట్ర చేస్తున్నారు, ఎవరో బోగస్ వీడియో పంపించారు. అసలు ఇదంతా నాకు తెలియదు. పోనీ నేను తెలుసా? ఇప్పుడు చెప్పరా? నా ముందు చెప్పు, ఏది అబద్ధం? ఆ పీటల మీద కూర్చున్నది నా కూతురు అన్నది అబద్ధమా? నీ ఎదురుగా నిలుచున్నది ఆనాడు నీకు కన్యాదానం చేసిన దౌర్భాగ్యుడు అన్నది అబద్ధమా? ఏదిరా అబద్ధం? ఎవరా నువ్వు? నా పెళ్లి అవడానికి ఎంత ధైర్యం రా? తప్పుడు సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి నన్ను వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావా? అసలు ఏం కావాలని ఇదంతా చేస్తున్నా? చెప్పరా? ఆగో! ఇక నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఈ పెళ్లి మాత్రం జరగదురా. ఆపరా, నీ నాటకాలు ఆపు. చేసిన నేరాలు చాలు. నా కూతురు జీవితం సర్వనాశనం చేశావు. ఈ ఆడపిల్ల ఉసురు పోసుకోకు. నాలాంటి ఒక కన్న తండ్రి గుండెల్లో చిచ్చు పెట్టకు. మర్యాదగా నీ నేరాలు ఒప్పుకో. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? పిచ్చి బాగా ముద్రపోయిందా? దొంగ వీడియాలు పుట్టించి పెళ్లి ఆపేస్తానని బెదిరించి డబ్బు గుంజాయని వచ్చావా? ఏమయ్యా ఏడు పడదు? పోలీసులు పిలిపించి అప్పచెప్పండి. వాళ్లే ముసలాయితో నిజం చెప్పిస్తారు. ఇలాంటి ముఠాల సంగతి నాకు బాగా తెలుసు. ఏం తెలుసత్తయ్యా మీకు? మీకేం తెలుసు జేజవ్వా? వాడి పుట్టు పురోత్తరాలు మీకు తెలుసా? ఈయన గత చరిత్ర ఏంటో మీకు తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నీకేం తెలుసు? అతని బ్యాక్గ్రౌండ్ మొత్తం రీసెర్చ్ చేసావా? ఆ పెద్ద మనిషి ఆటోబయోగ్రఫీ మొత్తం స్టడీ చేసావా? మీరు మాట్లాడకండి. వీడికి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో మీ సలహాలు సంప్రదింపులు మాకు అక్కర్లేదు. దయచేసి మీరు నోరు మూసుకొని ఉండండి. వరుదిని, ఏంటమ్మా అందరూ ఆ పిల్లని దబాయిస్తున్నారు? నా కన్న కూతుర్ని నా చేతులతో నేను వీడి కట్టబెట్టి నా కడుపున నేనే చిచ్చు పెట్టుకున్నానమ్మా. వీడు చూపించే నరకం భరించలేక
నా కూతురు నాకు ఎన్ని రాత్రులు ఫోన్ చేసి నాకు చచ్చిపోవాలనుంది నాన్న అని ఏడ్చిందో నాకు తెలుసమ్మా. నాలాగే మీరంతా గుడ్డివాళ్ళు అయిపోతారేంటమ్మా? రైట్, వాళ్ళు కదరా గుడ్డి వాళ్ళు, నా మనుషులు వాళ్ళు. అందుకే నా గురించి తెలుసు కాబట్టి నీ దొంగ మాటలు నమ్మడం లేదు. మర్యాదగా వెళ్ళరా ఇక్కడి నుంచి. ఏంట్రా ఏంట్రా వెళ్ళేది? ఇంత దాకా వచ్చాక నా ప్రాణం పోయినా ఈ పెళ్లి జరగనివ్వను. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. నా కాలర్ పట్టుకుంటావరా? పార్దు, పిన్ని, బాబాయ్ అందరూ చూస్తున్నారుగా. నేను ముందే చెప్పాను నా పెళ్లి ఆపడానికి ఒకడు వస్తాడని. వాడు వీడే మళ్ళీ వచ్చాడు. నా పెళ్లి ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఇదేనా మీరు నాకు చూపించే న్యాయం? మావయ్య గారు ఏంటి అలా చూస్తున్నారు? తలకొచ్చే వేయండి. నేను చెప్పేది వినండి. వీడు మోసం చేస్తున్నాడు. నేను చెప్పేది వినండి. వినండి. ఏందమ్మీ, ఏంది ఇదంతా? ఏంటి వరు, ఏంటి ఇది? నువ్వు చెప్పేది నిజమేనా? ఏంటి వరు, నువ్వు చెప్పేది ఆయన చెప్పేది నిజమేనా?